జగన్నాథ రథయాత్ర మహోత్సవం విశాఖలో కనుల పండుగగా జరిగింది. ఆషాఢమాస శుక్ల తదియ రోజు స్వామివారికి రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై ఆసీనులైన జగన్నాథుడు భక్తులను అనుగ్రహించారు. ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో ఉడా పార్క్ వద్ద ప్రారంభమైన యాత్రలో భక్తజనం హరినామ స్మరణలతో రథాలను లాగారు. కోలాటాలు, భజన, సంకీర్తనలు, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ శోభాయమానంగా ఉత్సాహాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా హాజరై రథానికి హారతులు పట్టారు. అలాగే పూరి సాంప్రదాయం ప్రకారం రథం వెళ్లే మార్గాన్ని చీపుర్లతో శుభ్రపరిచి తన భక్తిని చాటుకున్నారు. పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని గణబాబు పేర్కొన్నారు. పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలని ఉన్న లక్షలాది వేలాది మంది అక్కడ ఉండడం అనేటువంటిది మనం పూర్వం నుంచి చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజానీకం కాకుండా ఒరిస్సా వాసులకి చాలా ఎక్కువగా ఆరాధించేటువంటి దైవం పూరి జగన్నాథుడు. మీ అందరికీ తెలిసిందే. ఆ జగన్నాథ రథయాత్ర అనగానే నేచర్ కూడా బ్లెస్ చేస్తుంది అనే దానికి ఈరోజు చూశారు. ప్రకృతి మారింది. ఉదయం నుంచి ఎండ కాస్తున్న రథాలు ప్రారంభమయ్యేటప్పటికీ చినుకులతో వర్షం ఉండే పరిస్థితి ఉన్నదనుకుంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక ఆధ్యాత్మిక చింతన ఈరోజు ప్రజల్లో పెరుగుతున్నదనే దానికి, దైవ చింతన పెరిగేదానికి ఈరోజు ఏదైతే హుదూద్ లాంటి ప్రళయాలు వచ్చినా కూడా మనం అందరం కూడా ఒక ధైర్యంగా ఉన్నామనంటే భగవంతుని నమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడ భగవంతుని కొలుస్తామో అక్కడ తప్పనిసరిగా అకృత్యాలు కానీ, నేరాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక హింసాత్మకమైనటువంటి ఆలోచనలు కానీ మన దరిచారు. తోటి వారికి సాయపడాలనేటువంటి చింతన కలగటానికి ఇట్లాంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనని దానికి ఇస్కాన్ వారు చేస్తున్నటువంటి కృషి చాలా అద్వితీయం. విశాఖపట్నంలో వారి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకవైపు సేవా కార్యక్రమాలతో కూడుకున్నటువంటి దైవ కార్యక్రమాలు, వాటిలో పాల్గొనడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తాం. ఇస్కాన్ నిర్వాహకులు మాతాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్విరామంగా రథయాత్రను నిర్వహిస్తున్నామని, భక్తి పరవశ్యంతో విశాఖ వాసులు రథయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. జగన్నాథ స్వామి రథయాత్రను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరమే అతి రంగవైభవంగానే జగన్నాథ స్వామి రథయాత్ర మేము మొదలు పెడుతున్నాము. ఈ రథయాత్ర కాళీ మందిర్ రామకృష్ణ మిషన్ నుంచి గురుజాడ కళాక్షేత్రంలో ముగుస్తుంది. అక్కడ స్వామివారిని వేదికపై తీసుకువెళ్ళి 1008 రకాల వంటకాలు కూడా నైవేద్యం చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా పుణ్యతిథి ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి. పూరిలో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. 1967 నుంచి ఇస్కాన్ వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 కంట్రీస్లో ఈ జగన్నాథ స్వామి రథయాత్రని ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ఈ ముహూర్తంలో ఎన్నో ఇస్కాన్ కేంద్రాల్లో కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. మన వైజాగ్లో గత 17 సంవత్సరాల నుంచి మనం ఈ జగన్నాథ స్వామి రథయాత్రని నిర్వహిస్తున్నాము. ఈరోజు చాలా శుభప్రదమైన రోజు. మీరు ఇంతవరకే చూసి ఉంటారు. పండ్రా చేండ్రా అని ఒక రిచువల్ చేశాము. అంటే ఎవరైతే ప్రముఖులు వాళ్ళు కూడా భగవంతుడికి మేము మీ సేవకులుని ఆ భావంతో వీధులు తుడుస్తూ భగవంతుడిని వెల్కమ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా భగవంతుడు ఒక దర్శనం చేయాలంటే మనమే గుడికి వెళ్ళాలి. కానీ సంవత్సరంకి ఒక్క తిథి నాడు మూల విగ్రహాలే బయటకు వచ్చి ప్రజలందరికీ క్షేమంగా ఉన్నారా లేదా అని కనుగొనడానికి భగవంతుడు ఆయన ఒక ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన వీధుల మీద వస్తారు. ఇది చాలా మంచి అవకాశం. విశాఖవాసులు ఎవరైతే జగన్నాథపురి వెళ్ళలేరు, ఇస్కాన్ వాళ్ళు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వైజాగ్లో తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా లాసన్స్ బే కాలనీలోని పురాతన శ్రీకృష్ణ గురుకుల ఆశ్రమంలో రథయాత్ర ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానికులు స్వామివారి రథాన్ని ఊరేగిస్తూ ముందుకు కదిలారు. గురుకుల ఆశ్రమం నిర్వాహకులు లక్ష్మీప్రభు మాట్లాడుతూ జగత్తును పాలించే స్వామిని రథంపై అధిరోహింపచేసి ఎంతో ఉత్సాహంగా యాత్రలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. जगन्नाथ बलभद्र सुभद्रा सुदर्शन चक्र देश रक्षणार्थे प्रजలకు దర్శన ఇవ్వాలి అర్థే ఈరోజు బయలుదేరుతుంది. ప్రతి సంవత్సరం ఈ విద్యా నుంచి దశమి వరకు రథయాత్ర అంటారా. రథయాత్ర నుంచి మరి రిటర్న్ వస్తే ఏకాదశి అవుతుంది. తొలి ఏకాదశి ఆ రోజు భగవంతుడు బంగారం వేసం ఉంటుంది. వేసేసిన తర్వాత మరి దేవుడు లోపలికి వెళ్తున్నా. ఈ రథోత్సవ పరంపర మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పూరిలో కూడా ఈ రోజు
9 గంటల నుంచి రథం స్టార్ట్ అయిపోయింది. 12 గంటకు రథం నడపాలి స్టార్ట్ అయింది. మనకు ఇప్పుడు ఇక్కడ చిన్న గుడి కోసం మనకు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు రథం నడుపుతుంది. ఈ రథయాత్ర దర్శనం, స్పర్శనం, చింతనం చాలా మంచిది. స్వస్తి. అలాగే నగరంలోని కొత్త రోడ్డు ఉత్కల్ సమాజ్ శ్రీకృష్ణ చైతన్య మఠంలో కూడా రథయాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల్లో కూడా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. గర్భగుడిని దాటి స్వామివారు బయటకు వచ్చి ప్రజలకు దర్శనమిస్తున్నారు. భక్తులను కరుణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూరీని తలపించే విధంగా విశాఖలో కూడా చాలా చోట్ల రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC అంటే విశాఖపట్నం.